అఖండ టూ తాండవం సృష్టిస్తున్న ప్రపంచం చాలా పెద్దది. సో ఈ విజయం వెనుక కేవలం బాక్స్ ఆఫీస్‌కే పరిమితం అవ్వలేదని చెప్పాలి. ఇది దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్ళింది. అంటే కేవలం ఇది సినిమా కాదు, మన సనాతన ధర్మం, మన తేజస్సు అని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమాని తీసింది దేవుడే అన్నట్టుగా డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పకనే చెప్పేశారు ఆ విషయాలన్నీ. ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు అంటూ ఆయన ఇచ్చిన ఒక పవర్ఫుల్ మెసేజ్ మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అన్నట్టుగా ఈ సినిమా విజయాన్ని పరమశివుడే సెలెక్ట్ చేశారు. సో ఈ సినిమాలో డైలాగులు, తమ మ్యూజిక్, బాలయ్య నటన ఇవన్నీ కలిపి ఒక ఉద్వేగ ప్రకంపనం. అందుకే ఈ సినిమాని మహిళలు, పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆదరిస్తున్నారు. సో చివరిగా నేను చెప్పేది ఒకటే, తెలుగు సినిమా సత్తా, మన పౌరుషం ఢిల్లీ దాకా, అది కూడా మోదీ గారి దృష్టిని ఆకర్షించడం వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా అది మనందరికీ గర్వకారణమే కదా. అయితే ఈ అఖండ విజయాన్ని మీరు పంచుకోవాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఈ అఖండ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.